ఆర్ లింగరాజు సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు సిపిఎం పార్టీ జంగారెడ్డిగూడెం మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జంగారెడ్డిగూడెం సిపిఎం ఆఫీసులో జరిగింది. ప్రధానంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో బరోడా బ్యాంకులో గత వారం 10 రోజుల నుంచి రైతులు కానీ సామాన్యులు కానీ వాళ్ళ యొక్క సొంత బంగారాన్ని తాకట్టు పెట్టి కొన్ని అప్పులు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కడే వాళ్ళ బంగారం తీసుకోవడం కోసం ఏంటంటే వాళ్ళు పెట్టిన బంగారానికి అక్కడ ఉన్న వాస్తవ బంగారానికి ఏమాత్రం కూడా పొందడం లేదు. ఒక అప్రైజర్ పాత్ర ఉందని చెప్పేసి ఇప్పటివరకు బయటకు వచ్చింది. అప్రైజర్ పాత్ర ఉంటే అప్రైజర్ తప్పకుండా శిక్షించాలి. కానీ అప్రైజర్ సొంత వ్యవహారంగా ఆయన ఒక్కడి వల్ల ఏం జరగదు. బ్యాంకు అధికారుల పాత్ర ఉంటుంది. దాని వెనకాల ఇంకెవరన్నా పాత్ర ఉందని స్పష్టంగా న్యాయ విచారణ జరిపించి ఎవరైతే బాధితులు ఉన్నారో రైతులు కానీ సామాన్యులు కానీ వారి బంగారాన్ని వారికి తిరిగి స్పష్టంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. లేకపోతే బాధితులందరినీ కూడా సమీకరించి ఉద్యమించడానికి సిపిఎం పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పేసి స్పష్టంగా